మోడీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద ఒక కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ ఒక అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి. రాహుల్ గాంధీ ఒక అర్బన్ నక్సలైటు. ఆయన మాట్లాడేది ఆయన వేసేది కూడా మొత్తం కూడా అట్నే ఉందని చెప్పేసి ఇక్కడ ఉంచురండి. భారత రాజ్యంపై యుద్ధం చేస్తున్నామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీజేపీ ఆర్ఎస్ఎస్తో పాటు భారత రాజ్యంపై యుద్ధం చేస్తున్నామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీన్ని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. కొందరు వ్యక్తులు యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని బహిరంగంగా చెప్తున్నారు. అర్బన్ నక్సలైట్లలో మాట్లాడుతున్నారు. చేతిలో రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుతారు. అయితే వారికి రాజ్యాంగం అర్థం కాదు, దేశ సమైక్యత గురించి తెలియదు అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరని రాహుల్ అనడం పైన ప్రధాని స్పందించారు. గుడిసెల్లో ఫోటో సెషన్లకు ఫోజులు ఇచ్చే వారికి పేదల బాధలు అర్థం కావన్నారు. అయితే పార్లమెంట్లో పేదల గురించి మాట్లాడితే మొన్న రాష్ట్రపతి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ అన్నది సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీ అన్నాడు, సోనియా గాంధీ కూడా అన్నది రాష్ట్రపతి ప్రసంగం బోర్ కొట్టింది, పసలేదు, ఇంట్రెస్టింగ్గా లేదు అని చెప్పేసి. దాని మీదనే మోడీ కౌంటరు. పేదవాళ్ళ గురించి పట్టించుకొని వాళ్లకు రాష్ట్రపతి ప్రసంగం బోరుగానే కొడుతుంది. పేదవాళ్ళ గురించి ఆలోచన లేని వాళ్లకు రాష్ట్రపతి ప్రసంగం బోరే కొడుతుంది. పేదవాళ్ళతో జస్ట్ ఫోటోలు దిగి వాళ్ళ పేదరికాన్ని తీర్చలేని వారికి రాష్ట్రపతి ప్రసంగం బోరే కొడుతుంది. పేదరికం అంటేనే మీకు బోరా అని చెప్పేసి నిన్న మోడీ తనదైన స్టైల్లో పార్లమెంట్లో రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ మీద విమర్శలు చేసిండు. కౌంటర్లు అటు మన ఆప్ ఢిల్లీలో ఎన్నికలు అవుతున్నాయి, ఇలా ఓట్లు ఆప్ సీఎం మాజీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా ఆయన మాటల చెవాకులు వేసిండు. ఏమని? ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించే కొన్ని పార్టీలతో యువతకు ఆపద పొంచి ఉంది. వారు అద్దాల మేడ నిర్మాణానికి అవినీతికి పాల్పడతారు అంటూ ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పాలనపైన కూడా దుమ్మెత్తిపోశారు. గరీబీ హఠావో నినాదాన్ని 50 ఏళ్లు కొనసాగించినా సాధించలేనిది తమ ప్రభుత్వం చేసి చూపించని గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామన్నారు మోడీ. 4 కోట్ల ఇళ్లకు సొంత ఇల్లు ఇచ్చామని, 12 కోట్ల మంది పేదలకు మరుగుదొడ్లు కట్టించామని, రాజీవ్ గాంధీ 21వ శతాబ్ది పేరుతో గాలి మేడలు నిర్మించారే తప్ప పరిస్థితులు మాత్రం 20వ శతాబ్దంలోనే ఉండేవన్నారు. రైట్. కాంగ్రెస్ పార్టీ నినాదం ఉంటుంది ఏమని? గరీబీ హటావో నినాదం ఇందిరాగాంధీ ఇచ్చి ఆమె దేశంలో పేదలు లేకుండా చేద్దాం రండి అని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళి గ్రాండ్ సక్సెస్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలుసు. అయితే ఆమె నినాదం మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గరీబీ హటావో నినాదం మాత్రమే ఇచ్చింది, కానీ గరీబీని పూర్తిగా లేకుండా చేయలేకపోయింది. ఇప్పటికి కూడా ఆ నినాదం లెక్కనే ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ పేదరికాన్ని, దేశంలో పేదరికాన్ని లేకుండా చేయలేదు. కానీ మేము వచ్చిన 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసినాం. 4 కోట్ల మందికి సొంత ఇండ్లు కట్టించినాము ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి నిన్న మోడీ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకున్నారని చెప్పొస్తున్న మాటలతోటి. ఇక రాహుల్పై సభా హక్కుల నోటీసు. రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సభా హక్కుల నోటీసు ఇచ్చారు. మంగళవారం ఆయన ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందజేసిందంట. రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరిండు. చైనా తమ భూభాగంలోకి చొరబడిందంటూ రాహుల్ తన వ్యాఖ్యలతో భారత గౌరవానికి భంగం కలిగించారన్నారు. నిస్సిగ్గుగా చారిత్రక అంశాలను తప్పుదో పట్టించారని విమర్శించారు. మొత్తం ఎందుకంటే పార్లమెంట్లో ఒకప్పుడు విపక్షం అనేది లేకుండే, గత 2 దఫాలుగా ఉన్న పార్టీలు కూడా 5-5, 10-10 ఇట్లా ఉండేది. ఒక బలమైన ప్రభుత్వాన్ని ఎదిరించేది, ప్రభుత్వాన్ని నిలదీసేది ఒక బలమైన వాయిస్ లేకుండే. మొన్నటి ఎన్నికల్లో 100 సీట్లకు పైగా కాంగ్రెస్ వచ్చి ఒక బలమైన ప్రతిపక్షం ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి పార్లమెంట్ సెషన్లో ఈ మాటల యుద్ధం, ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య యుద్ధం అనేది మనం చూడొచ్చు. రైట్. ఇక ఢిల్లీ పోలింగ్ అవుతుంది. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అధికార ఆమ్ ఆద్మీని ఇంటికి పంపించేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను సంధించింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మొదలుకొని ఏపీ సీఎం చంద్రబాబు వరకు, పవన్ కళ్యాణ్ కూడా పోయిండు ఢిల్లీలో ప్రచారం చేయడానికి. అందరినీ రంగంలోకి దింపింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన వరాలు ఆ పార్టీ అవకాశాలను మెరుగుపరిచిన అభిప్రాయాలు వస్తున్నాయి.
ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపును 12 లక్షలు పెంచడంతో మధ్యతరగతి ప్రజలు తమకు అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. ఆమ్ ఆద్మీ మాత్రం బడుగు బలహీన వర్గాలపైనే ఆశలు పెట్టుకుంది. గత 10 ఏళ్లలో ఆ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మరోసారి తమకే అధికారం అప్పగిస్తారని కేజ్రీవాల్ బలంగా విశ్వసిస్తున్నారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా దక్కించుకొని కాంగ్రెస్ ఈసారి కొంత మెరుగుపడే అవకాశం ఉందట. ఆ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఓటు శాతం పెరిగితే అది ఆమ్ ఆద్మీకి తీరని నష్టం చేసి బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13,033 కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటింగ్ సౌకర్యంతో హోమ్ ఓటింగ్ సౌకర్యంతో 7,553 మంది ఓటేస్తారట. రైట్, 8 తారీఖు నాడు ఫలితాలు. గత 10 ఏళ్లుగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అవినీతి ఉద్యమం అని చెప్పేసి ఊడ్చేద్దాం, కామన్ మ్యాన్ వాయిస్, నేను ఒక కామన్ మ్యాన్ని, నేను ఒక సామాన్యుడిని, సామాన్యులే ప్రజలు సామాన్యులు వాళ్ళే ప్రభుత్వంలో ఉండాలని చెప్పేసి 10 ఏళ్ల క్రితం కేజ్రీవాల్ తీసుకొచ్చిన ఒక నినాదం ఆమ్ ఆద్మీ పార్టీని అమాంతం తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టింది. అంతకుముందు అన్నాదరేతో కలిసి ఆయన అవినీతి మీద, బ్లాక్ మనీ మీద ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. ఆ గ్యాప్లో, ఆ ఉద్యమంలో వచ్చిన ఆ ఫాలోయింగ్ని ఆయన రాజకీయంగా మలుచుకొని పార్టీ ఏర్పాటు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిండు, పంజాబ్లో అధికారంలోకి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేసి పడేసిండు. అటు బీజేపీ కూడా ఒక దశలో ఢిల్లీలో ఎవరిని కేజ్రీవాల్ ఎదుర్కోలేని పరిస్థితి. కానీ మొన్న కేసు పెట్టి లిక్కర్ కుంభకోణంలో అప్పటి నుంచి కొంచెం కేజ్రీవాల్ మీద కొంత నెగిటివిటీని క్రియేట్ చేయగలిగింది బీజేపీ. సో ఇప్పుడు మరి వాళ్ళ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎవరు గెలుస్తారు? మళ్ళీ ఢిల్లీ పీఠం మీద ఎవరు కూర్చుంటారు? దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే ఢిల్లీ ప్రజలు ఎవరికి మళ్ళీ ఈసారి అధికారం ఇవ్వబోతూ ఉన్నారు? మరి బీజేపీకి అవకాశాలు ఉన్నాయా అంటే, గత 10 ఏళ్ళుగా బీజేపీ కొంత చేసిన వర్క్ కావచ్చు. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో ఢిల్లీకి భారీగా నిధులు ఇచ్చింది, భారీగా కేటాయింపులు చేసింది. అండ్ 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఏదైతే ఉందో, ఢిల్లీలో ఉన్న మిడిల్ క్లాసు ఎవరైతే ఓటు మేజర్గా డిసైడ్ ఫ్యాక్టర్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళ మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. సో ఒకవైపు ఢిల్లీలో బీజేపీకి ఇది కొంత సానుకూలంగా కనిపిస్తుంది. అదే ఇక కాంగ్రెస్ చూసుకుంటే, కాంగ్రెస్కు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లేదు, 0. మరి కొంత డెవలప్ అయితే కనుక, పార్టీ ఓటు బ్యాంకు డెవలప్ అయితే కనుక 1-2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది 70 సీట్లలో ఢిల్లీలో కాంగ్రెస్కి. లేదు ఆమ్ ఆద్మీ పార్టీయే బలంగా ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎట్లా ఉందంటే, మొన్నటి వరకు బీజేపీ మా మీద దాడి చేస్తూ ఉంది, ప్రాంతీయ పార్టీలను, చిన్న పార్టీలను జాతీయ పార్టీలు మింగేస్తున్నాయి, మనుగడ లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ లిక్కర్ కేసు కావచ్చు, రకరకాల ఆరోపణలు కావచ్చు అని చెప్పేసి ఆపు కూడా గట్టిగానే ప్రచారాలను తిప్పికొట్టింది. బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొంత బలాన్ని ఇది చేసుకోగలిగింది. సో రీసెంట్గా ఈ ఎన్నికలకు సంబంధించిన హామీలు కావచ్చు, స్కీములు కావచ్చు, కొన్ని ఉచితాలు ప్రకటించి ఆపు ఆ స్కీముల మీద, ఆ హామీల మీద కొంత ఆధారపడి ఆశలు పెట్టుకుందని చెప్పొచ్చు. మరి ఇప్పటి ఉన్న పరంగా చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే, మళ్ళీ ఢిల్లీలో కేజ్రీవాలే అధికారంలోకి వచ్చి ఆ కేజ్రీవాలే సీట్ను మళ్ళీ 3వ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టి, బీజేపీకి ఉన్న బలంగా 35-36 సీట్లు రావాలంటే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి, కళ్ళు మూసుకొని కేజ్రీవాల్ 3వ ఢిల్లీలో ఆప్ని అధికారం తీసుకురాబోతున్నారని కూడా కొంచెం అంచనా వేయొచ్చు మనం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కనుక ఓటు పెరిగితే, పార్టీకి ఓటు బ్యాంకు పెరిగితే, ఓట్లు పెరిగితే 1-2 సీట్లు కానీ కొన్ని సీట్లు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే అప్పుడు ఆప్కి నష్టం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు పోయే ఓట్లు ఆప్ నుంచే పోతాయి కాబట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లే కాంగ్రెస్కు డైవర్ట్ అవుతాయి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మన ఢిల్లీకి సంబంధించిన ఇది. ఇక